అఖండ 2 బాలేబాబు దెబ్బకి 16 సినిమాలు అయోమయంలో పడ్డాయి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం చాలా చాలా ట్రెండ్ అవుతుంది. అంటే ఒక్క సినిమాకి అంటే ఒక్క దెబ్బకి 2 పిట్లు అనే విధంగా మనం ఒక సామెత విన్నాం. కానీ ఇక్కడ ఒక్క సినిమా దెబ్బకి 16 సినిమాలు దెబ్బతిన్నాయా, అయోమయంలో పడ్డాయి అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. అసలు నిజంగా 16 సినిమాలు ఉన్నాయా? సో అంటే 16 సినిమాలు పెద్ద నోటబుల్ మూవీస్ కాదు, కానీ అందులో ఒక 3-4 సినిమాలు కొంచెం అందరికీ తెలిసిన యాక్టర్స్వి, అంతకుముందు యాక్టర్స్ ఫిల్మ్స్ చేసి వస్తున్నారనమాట. అంటే బాలగారిది సినిమాతో కంపేర్ చేస్తే అవి చిన్న బడ్జెట్ చిన్న సినిమాలు, స్పానల్ సినిమాలే. సో అందులో మెయిన్గా మోగ్లీ అనే సినిమా మన తెలుగు నుంచి వస్తుందన్నమాట. సో అది సుమా గారు అబ్బాయి రోషన్ యాక్ట్ చేసిన సినిమా. దానికి సందీప్ రాజ్ కలర్ ఫోటో డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. సో దాంతోపాటు అటు తమిళనాడు నుంచి కార్తీక్ గారి అన్నగారు వస్తారు సినిమా. సో అది మ్యాక్సిమం తక్కువ థియేటర్స్ సరిపోతాయి కాబట్టి అది రిలీజ్ ఆగకపోవచ్చు. బట్ అది ఇంకా తెలుగు రిలీజ్ కొంచెం టఫ్లో ఉంది. తమిళనాడులో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మరి ఇక్కడ ఏంటంటే ఆ సినిమాకి వచ్చినప్పుడు మరి అఖండాకి తమిళ వర్షన్ రిలీజ్లో థియేటర్లు కావాలంటే మరి అక్కడ కార్తీక్ గారికి కూడా ఇక్కడ ఇస్తే అప్పుడు ఆ రెండు సైడ్స్తో కూడా రిలీజ్ అనేది చాలా సాఫీగా సాగుతుంది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి మినిమం థియేటర్స్ అనేవి దానికి ఉంచాలి. సో మరి ఆ బాలయ్య గారి సినిమా అన్నప్పుడు మొత్తం బాలయ్య బోయపాటి కాంబినేషన్ చూడటానికి తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎగబడతారు. సో ఆ సినిమాకు ఉన్న హైప్ వేరు. సో సినిమా బాగుంటున్నా బాగోపోయిన తర్వాత విషయం, కానీ ఫస్ట్ షోకి అయితే మాత్రం ఆ హైప్ క్రేజ్ అనేది మామూలుగా ఉండదు. సో ఇంకా బాలయ్య గారు బోయపాటి గారు అంటే ఆ యాక్షన్, ఆ ఫైట్స్, ఆ డైలాగ్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి అనమాట. ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్టే. సో మరి ఇక మన ఆది పినిశెట్టి గారిది డ్రైవ్ అని ఒక సినిమా వస్తుంది. సో అదేదో ఒక హ్యాకింగ్ కాన్సెప్ట్ సినిమాతో వస్తుంది అనమాట. సో అది కూడా రిలీజ్ సడన్గా వాళ్ళు ఈ డేట్కి పెట్టుకున్నారు. సో ఇంకా పలు సినిమాలు అయితే అలా వచ్చి వెళ్ళిపోతుంది. అంటే సైకో సిద్ధార్థ అని నందు గారిది ఒక సినిమా ఉంది, దానికి సురేష్ బాబు గారు ప్రొడక్షన్ అనమాట. సో వాళ్ళు జనవరి 1కి ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సో అంటే ఈ సినిమా వస్తాం వల్ల సో మరి అన్నిటికి కూడా వేరే డేట్ ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. సో మోగ్లీ వాళ్ళకి ఆల్రెడీ చాలా డేట్లా చూసి ఈ డేట్ పెట్టుకున్నారు. పాపం ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా బాధపడుతున్నారు అనమాట. అరే ఈ ఒక్క సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల ఇన్ని సినిమాలు పోవాల్సి వస్తుంది అని చెప్పి. సో అలాగే బన్నీవాస్ గారు ప్రొడక్షన్ చేసింది ఒక సినిమా, అది కూడా ఏదో హారర్ కాన్సెప్ట్ అనమాట, అది కూడా పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ బాలయ్య గారి సినిమా అది ఆల్రెడీ ఒక 1 వీక్ పోస్ట్ పోన్ అవడం వల్ల దాదాపు 10-12 సినిమాల పైన ఎఫెక్ట్ అయితే పడింది అనమాట. సో మరి అది ఈ వారం రిలీజ్ అవుతుంది బాలయ్య గారి సినిమా. మరి వీటన్నిటిని ఇంకెప్పుడు డేట్ వెతుక్కుంటారు, ఇంకెప్పుడు రిలీజ్ షెడ్యూల్ వేసుకుంటారు. సో మోగ్లీ సినిమా డిసెంబర్ 13 రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఈ బాలయ్య గారిది ఫస్ట్ డే అంతా హౌస్ఫుల్స్ ఎలాగో పడతాయి కాబట్టి ఆ సెకండ్ డే డిసెంబర్ 13 అయితే వేసుకుందామని మోగ్లీ టీం వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారనమాట. సో ఏదైనా ప్రొడ్యూసర్స్ చాయిస్ అది డిసెంబర్ 13 వస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. మరి అన్నగారు వస్తారు కూడా 12వ తారీఖు విడుదలవుతుంది. సో దానికి తెలుగులో కూడా కొన్ని థియేటర్స్, ఎందుకంటే కార్తీక్ గారిని ఇష్టపడే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనమాట. సో ప్యారల్గా మరి ఏ సినిమాలు వస్తాయి ఏంటి, 12 మాత్రం వేరే ఏ సినిమాకి అయితే చోటు లేదు. మరి ఇంకా తర్వాత రోజు ఎన్ని సినిమాలు వస్తాయి ఏంటి అనేది చూడాలి.